హాయ్ అండి, నేను మీ తులసి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పాత టీ షర్ట్స్ కొంచెం రంగుపోయినా చిరిగిపోయినా పక్కన పెట్టేస్తాం కదండి, అట్లాంటి వాటితో ఈ రోజు ఒక మంచి రియూజ్ వీడియోని అయితే చూపిస్తున్నాను. ఇది మనకి డైలీ పర్పస్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. ఇక నేను 2 టీ షర్ట్లు అయితే తీసుకున్నానండి. ఇవి చిన్నవి కాబట్టి 2 తీసుకున్నాను. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. చూడండి, చంక భాగం దాకా కట్ చేసి పై భాగాన్ని అయితే తీసేసాను. టీ షర్ట్ ని ఇంకా కట్ చేయలేదు కాబట్టి ఇది డబల్ ఫోల్డ్ మీద ఉందండి. టీ షర్ట్ ని ఇట్లా ఒక 4 ఇంచెస్ కి మార్క్ చేసుకోండి. మీ దగ్గర టేప్ ఉంటే టేప్ తో కొలుచుకోవచ్చు, లేదంటే ఇట్లా చేయి పెట్టేసి మార్క్ చేసేసుకోవచ్చు. టీ షర్ట్ కి 2 వైపులా జాయింట్ వస్తుంది కదా, ఇప్పుడు ఒక వైపుని ఇట్లా కట్ చేసేసి అట్లనే వదిలేసేయండి. పైన 4 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దాటకుండా ఇట్లా కింద వైపున అయితే హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్క్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న లైన్స్ కింద కట్ చేసుకోవాలి. టీ షర్ట్ డబుల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి ఇవి 2 లైన్స్ కింద వస్తాయి కట్ చేసిన తర్వాత. చూడండి, ఇట్లా అన్నమాట. మొత్తం టీ షర్ట్ అంతా కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇట్లా కట్ చేసుకున్న తర్వాత టీ షర్ట్ ని పైన గట్టిగా పట్టుకొని కింద కట్ చేసుకున్న ఈ లేస్ ని ఇట్లా లాగామంటే కనుక ఒక తాడి కింద ఫామ్ అయిపోతుందండి. వీటన్నిటిని కూడా ఒక్కొక్క పీస్ ని పట్టుకొని ఇట్లా గట్టిగా లాగారంటే అన్ని ఒకటే సైజ్ లోకి వచ్చేస్తాయి అనమాట. చక్కగా ఒక తాడి కింద ఫామ్ అయిపోతుంది. లాస్ట్ లో చక్కగా మనకి ఇట్లా రెడీ అయిపోతుంది అనమాట. ఇలానే నేను ఇంకొక టీ షర్ట్ ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ టీ షర్ట్ ని మనం ఎట్లయితే రెడీ చేసుకున్నామో సేమ్ ప్రాసెస్ లో మిగతా టీ షర్ట్ ని కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను 2 టీ షర్ట్లు తీసుకున్నాను అనమాట. అలాగే ఒక పెద్దది ఇనుప స్టిక్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి టీ షర్ట్ కి పై భాగం ఉంటుంది కదా, అక్కడ ఒక హ్యాండ్ కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఇనుప స్టిక్ కి ఇట్లా కట్టేస్తున్నానండి. ఫస్ట్ ఒక క్లాత్ ని కట్టేసుకున్నామంటే కనుక తర్వాత మనం స్టిక్ కి ఏమైనా చేసే వర్క్ ఏదైనా కానీ నీట్ గా ఉంటది అనమాట. అంటే క్లాతులు జారిపోకుండా టైట్ గా పట్టి ఉంటాయి అనమాట. సో అందుకని ఫస్ట్ ఒక క్లాత్ ని అయితే చక్కగా ఇట్లా కట్టేసేయండి. ఇప్పుడైతే మనం ముందుగా టీ షర్ట్లని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, అవి ఏవైతే ఉన్నాయో ఈ స్టిక్ కి వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టేసేయాలి. పైన 4 ఇంచెస్ కి కట్ చేసుకోకుండా మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ ఏదైతే ఉందో ఇట్లా స్టిక్ కి చుట్టేసిన తర్వాత ఒక తాడుతో గట్టిగా కట్టేసేయండి. కట్ చేసుకున్న లేయర్లు అయితే ఫస్ట్ ఇలా స్టిక్ కి పైన అయితే ఉండాలన్నమాట. ఇట్లా కట్టేసిన తర్వాత ఇంకొక టీ షర్ట్ ని కూడా ఇట్లానే చుట్టేసేయాలి. 2 టీ షర్ట్లు కలిపే చుట్టేసుకోవచ్చు కదా అనుకుంటారేమో, కాకపోతే ఇట్లా ఒకటి సపరేట్ గా కట్టి ఒక తాడుతో కట్టేసాం అనుకోండి, తర్వాత ఇంకొక టీ షర్ట్ ని కట్టుకుంటున్నాం కదా, ఇట్లా అయితే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది అనమాట. అందుకని దేనికది సపరేట్ గానే చుట్టేసేయండి. సో చూస్తున్నారు కదా, ఇట్లా మనం 2 టీ షర్ట్లని కూడా చక్కగా కట్టేసాము. ఇప్పుడు కట్ చేసుకున్న లేయర్స్ ని ఇట్లా కిందకి తీసుకున్నామంటే కనుక మనం కట్టిన తాడు కూడా అసలు ఎక్కడ కనిపించదండి. ఇది వచ్చేసి ముందుగా కట్ చేయగా మిగిలిన టీ షర్ట్ కి పై భాగం అండి. ఇట్లా ఒక 2 ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఇట్లా ఒక లైన్ అయితే కట్ చేసుకోవాలి. టీ షర్ట్ డబుల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి ఇవి 2 పీసెస్ కింద వచ్చాయి. దీన్ని ఒక పెద్ద లైన్ కింద చేసుకోవాలంటే ఇట్లా 2 కలిపి ఒక చిన్న హోల్స్ అయితే పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చేశారంటే గనక ఈ 2 క్లాత్లు ముడేక్కర్ లేకుండా జాయింట్ అయిపోతాయి అనమాట. సో ఇదొక చిన్న ట్రిక్ అండి, మీరు ట్రై చేయండి ఎప్పుడైనా అవసరమైతే. సో ఇలా జాయింట్ వేసేసిన తర్వాత దీన్ని గట్టిగా పట్టుకులాగామంటే ఇది ఒక తాడు కింద చక్కగా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టిక్ ఏదైతే ఉందో టీ షర్ట్ క్లాత్లు అన్నిటిని కూడా ఈ చివర గట్టిగా పట్టుకుని ఇట్లా మనం రెడీ చేసుకున్న ఈ తాడు ఏదైతే ఉందో దాంతో చక్కగా ఇట్లా కట్టేసేయాలన్నమాట. ఇట్లా కట్టేసుకున్నామంటే చాలండి, ఇంకా మనకి తడిమాపు కర్ర అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా పనికి రావని పక్కన పడేసిన టీ షర్ట్లతో చక్కగా ఇలా తడిమాపు కర్ర అయితే రెడీ చేసేసుకున్నామండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇది వాటర్ కూడా చాలా బాగా పీల్చుకుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే పాత టీ షర్ట్లని మీరేం చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, టాటా.